భగీరథ కరప్షన్ 7,000 కోట్లు పైప్ లైన్ వేయకుండానే బిల్లులు క్లియర్, మెటీరియల్ కొనకుండా ఫేక్ బిల్స్, ఇంట్రా విలేజ్ వర్క్స్ లో గోల్మాల్, ఫోకస్ పెట్టిన రాష్ట్ర సర్కారు. విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ప్రతి మండలంలో ఒక గ్రామం ఎంపిక. స్మితా సబర్వాల్ పాత్ర పైన ఆరా అంటూ ఒకరిని చూస్తాం. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ స్కీమ్ లో భారీగా అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పైప్ లైన్లో 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సీఎంఓకు కంప్లైంట్స్ వెళ్లాయి. ఇందులో దాదాపుగా 7,000 కోట్ల అవినీతి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ స్కీమ్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భగీరథ స్కీమ్ లో భాగంగా ఏ పనులు చేశారు, కాంట్రాక్ట్ పనులను ఏ సంస్థ చేపట్టింది, సబ్ కాంట్రాక్ట్ పనులు ఎవరు చేశారనే కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీసే పనిలో నిమగ్నమైనట్టు తెలిసింది. పాత వాటినే కొత్తగా ఏర్పాటు చేసినట్లు చూపించి మొత్తానికైతే భగీరథ ఏదైతే మిషన్ భగీరథ ఉందో అందులో భారీగా అక్రమాలు జరిగినట్టు గతంలోనే చెప్పినాం. దాన్ని ఈరోజు విజిలెన్స్ 7,000 కోట్ల రూపాయలంటూ ఈరోజు ప్రభుత్వానికి నివేదిక అందించిన తెలుస్తోంది. దీనిపైన పూర్తిస్థాయి విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశం తెలుస్తోంది. సో దీంతో చాలా పెద్ద వాళ్ళు ఇందులో పడేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ తో పాటు ఈ పంచాయతీరాజ్ సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే ఈ మిషన్ భగీరథ సంబంధించినటువంటి ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ చుట్టూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉచ్చు బిగిస్తున్నట్టే మనకైతే అర్థమవుతోంది. ఒకసారి ఇంకా మిగతా విషయాలు చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు చూసినట్లయితే స్మితా సబర్వాల్ పాత్ర పైన భగీరథ స్కీమ్ లో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు. ఆమె పర్యవేక్షణలో స్కీమ్ పనులు పూర్తయ్యాయి. ఈ పనులు జరుగుతున్న సమయంలో ఆమె ఏ విధంగా వ్యవహరించారు, చేయని పనులకు కూడా బిల్లులు చెల్లించే విషయాన్ని ఆమె గుర్తించారా, ఒకవేళ గుర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారో అనే కోణంలోనూ ఆరా తీసే పనిలో విజిలెన్స్ ఆఫీసర్స్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో మొత్తానికి అయితే స్మితా సబర్వాల్ కూడా వదిలిపెట్టే పరిస్థితి కనబడతలేదు.